అనునిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నాగెల్లి గిరిజా రమేష్ తెలిపారు. శుక్రవారం విస్తృతంగా ప్రచారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నతమైన చదువులను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పనకు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే మధ్యవర్తిత్వం లేకుండా ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి పనిచేస్తానన్నారు. గ్రామంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లకు కృషి చేయనున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య, వీధి లైట్లు, సీసీ రోడ్లు అవసరాలను గుర్తించాలని, వాటిని గెలవగానే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 15 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ అవసరాలను గుర్తించిన వ్యక్తిగా నన్ను అభినందించి ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామ పరిధిలో పలు వార్డులకు తిరుగుతూ అభ్యర్థి వెంట నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గిరిజ. నేను సింగిరెడ్డిగూడెం గ్రామంలో ప్రచారం చేస్తున్నాను. నందనం గ్రామం. కత్తెర గుర్తుకు గెలిపియాలని, మీ ఊరికి ఏ సమస్యలు వచ్చినా తీర్చే బాధ్యత నాది. భువనగిరి మండలం నందనం గ్రామ సర్పంచ్గా నాగెల్లి గిరిజా రమేష్ గౌడ్ గారు పోటీ చేస్తున్నాము. మా గుర్తు కత్తెర గుర్తు. మేము గతంలో కూడా ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయాను, ఒకసారి సర్పంచ్గా కూడా ఓడిపోయాను. అయినా కూడా నా ఊరు ప్రజలే నా బలమని, నా బలగమని నేను ఇప్పుడు ప్రచారంలో ముందు తిరుగుతున్నాను. 15 ఏళ్ల నుంచి కూడా నేను ఓడిపోయినా కూడా వీళ్ళ సమస్యల గురించి విలేజ్లో అనునిత్యం వీళ్ళకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను. ఇప్పుడు 3వసారి అవకాశం వచ్చింది. ఈసారన్నా మీరు అందరు నన్ను దీవిస్తారని ఆశతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు, అక్కడ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర మీకు కరెంటు లేదు, లైట్లు లేవు, అవి కూడా వేపిస్తానని, సీసీ రోడ్లు కూడా ముఖ్యమైన 2 సీసీ రోడ్లు ఉన్నాయి, అవి కూడా వేపిస్తామని, మోరీలు వేపిస్తామని, మినీ ఫంక్షన్ హాల్, ఇప్పుడు కొంచెం చిన్న సామాన్యులు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే టెంట్ హౌస్ బిల్లు బొచ్చడు అవుతున్నది, ఫంక్షన్ హాల్ పోవాలంటే ఎన్నో అవుతున్నది. కాబట్టి మీ గ్రామంలో మన గవర్నమెంట్ ల్యాండ్ చూసి అలా చిన్న మినీ ఫంక్షన్ హాల్ చేసుకుంటే మామూలు చిన్న వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్ని రకాలుగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వము ఉంటేనే అని కాదు, గ్రామ సర్పంచ్గా గ్రామానికి ప్రత్యేక నిధులు ఉంటాయి. 15 ఫైనాన్స్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయి. కొంతమంది అధికార పార్టీ ఏం చెప్తున్నారంటే అధికారం ఉంటేనే ఈ పని అవుతుంది. అధికారానికి గ్రామ పంచాయతీకి సంబంధం ఉండదు. గ్రామ పంచాయతీ బడ్జెట్ సపరేట్ ఉంటుంది. స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఫండ్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు ఈ ఎన్నికలు జరపడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఈ సెంట్రల్ ఫండ్ 3000 కోట్ల రూపాయలు పోతున్నాయని పెడుతురు. ఆ ఫండ్ నేరుగా వస్తుంది. ఇప్పుడు పెండింగ్ ఉన్న ఫండ్ నేరుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం గెలిపించుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఆదర్శమైన వ్యక్తికి ఓటేయాలి. సరే 4 రోజులు హైదరాబాద్ నుంచి 15 రోజుల కోసం అటు ఇటు తిరిగేటోడు కాకుండా నేను ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటా. 24 అవర్స్ మీకు అండ్ల ముంగట అవపడతా. నాకు మధ్యవర్తులు అవసరం లేదు, డైరెక్ట్ మీరే నాకు పరిచయం కాబట్టి మీరు నన్ను డైరెక్ట్ వచ్చి నిలదీయొచ్చు, అడగొచ్చు.